ఒకప్పుడు లవ్ స్టోరీస్ చేశాడు. ఆ తర్వాత కమర్షియల్ మూవీస్లో కనిపించాడు. రీసెంట్గా మాస్ మూవీస్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు. ఇప్పుడు కెరీర్లో ఫస్ట్ టైం గ్రాఫిక్స్ నేపథ్యంలో చిత్రం చేయబోతున్నాడు. అందుకే హాలీవుడ్ వరకు వెళ్తున్నాడు. మార్వెల్ రేంజ్ మూవీలో కనిపించాలి అనుకుంటున్నాడు. అల్లు అర్జున్ ఏం చేసినా పర్ఫెక్షన్ తో చేస్తాడు. అందుకే తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్ గా మారాడు. తనదైన చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ను పుష్ప సిరీస్ తో పాన్ ఇండియాను షేక్ చేశాడు. ఇలాంటి ఊరమ్మ స్టార్ ఇప్పుడు గ్రాఫిక్స్ నేపథ్యంలో చిత్రం చేయాలనుకుంటున్నాడు. అట్లీ తెరకెక్కించే చిత్రం పూర్తిగా గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కనుంది. అందుకే అట్లీ అల్లు అర్జున్ లాస్ ఏంజలీస్ వరకు వెళ్లారు. గతంలో ఐరన్ మ్యాన్ 2, ట్రాన్స్ఫార్మర్స్ లాంటి చిత్రాలకు వర్క్ చేసిన జేమ్స్ మాడిగన్ ను మీట్ అయ్యారు. అల్లు అర్జున్ కోసం అట్లీ రాసిన స్టోరీకి ఈ హాలీవుడ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ జేమ్స్ మాడిగన్ షాక్ అయ్యాడు. స్టోరీ అద్దరిపోతుందంటున్నాడు. దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతోంది సన్ పిక్చర్స్. ఇందులో 250 కోట్లు కేవలం విఎఫ్ఎక్స్ కోసం ఖర్చు పెట్టబోతున్నారట. అందుకే ఐకాన్ మూవీలో కూడా బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్ కనిపించబోతున్నట్లే లెక్క.